హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. 10th అర్హతతో 4208 పోస్టులు మరియు డిగ్రీ అర్హతతో 452 పోస్టులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఆర్ఆర్బీ ద్వారా భర్తీ చేయబడే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలేంటి మరియు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఆర్ఆర్బీ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆర్పిఎఫ్ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేందుకు ఏప్రిల్ 15 నుండి మే 14 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులకి 4208 వేకెన్సీలు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 452 వేకెన్సీలు, మొత్తంగా 4660 పోస్టులకి వేకెన్సీ ఉన్నట్టుగా నోటిఫికేషన్లో తెలిపారు. వీటిలో ఎస్ఐ పోస్టులకి అభ్యర్థి యొక్క వయసు 1/7/2024 నాటికి 20 నుండి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకి 18 నుండి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. అండ్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 3 years, ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్కి 6 years, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 8 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన వారై ఉండాలి. డిగ్రీ లాస్ట్ ఇయర్ చదివేవారు లేదా రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారు ఈ ఎస్ఐ పోస్టులకి అనర్హులు. అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకి కేవలం 10th క్లాస్ లేదా దానికి సమానమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇక ఈ ఆర్పిఎఫ్ జాబ్స్కి అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి జనరల్ మరియు ఓబీసీ వారికి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్, మైనార్టీ, ఈబీసీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి 250 రూపాయల ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇందులో సిబిటి ఎగ్జామ్స్ రాసిన వారిలో 500 రూపీస్ పే చేసిన వారికి 400 రూపీస్ మరియు 250 రూపీస్ పే చేసిన వారికి మొత్తం అమౌంట్ ఎగ్జామ్ తర్వాత రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇందుకోసం అప్లికేషన్ టైంలో బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ కోడ్ లాంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే అమౌంట్ రిఫండ్ అనేది రాదు. అండ్ ఎగ్జామ్ రాయని వారికి మరియు అప్లికేషన్ రిజెక్ట్ అయిన వారికి ఈ అమౌంట్ అనేది రిటర్న్ రావు. ఈ ఆర్పిఎఫ్ జాబ్స్కి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి సిబిటి టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. సిబిటి ఎగ్జామ్లో 120 క్వశ్చన్స్కి 90 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్క్ అనేది వేస్తారు. అటెంప్ట్ చేయని క్వశ్చన్స్కి ఎటువంటి మార్క్స్ అనేది ఇవ్వడం జరగదు. సిబిటిలో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి 5 నిమిషాల 45 సెకండ్లలో 1600 మీటర్స్ల రన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి 3 minutes 40 secondsలో 800 meters రన్ చేయాలి. లాంగ్ జంప్లో మేల్ క్యాండిడేట్స్కి 14 feet, ఫీమేల్ క్యాండిడేట్స్కి 9 feet అచీవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హై జంప్ అయితే మేల్ క్యాండిడేట్స్ 4 feet, ఫీమేల్ క్యాండిడేట్స్ 3 feet చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్స్లో హైట్ విషయానికి వస్తే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళలో మేల్ క్యాండిడేట్స్కి హైట్ 165 centimeters ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 centimeters ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మేల్ క్యాండిడేట్స్ 160, ఫీమేల్ క్యాండిడేట్స్ 152 centimeters ఉండాలి. వీటికి ఎటువంటి మార్క్స్ అనేది యాడ్ అవ్వవు, కేవలం మెజర్మెంట్స్ మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఆర్పిఎఫ్ జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎస్ఎస్సీ మేమో, డిగ్రీ చదివితే డిగ్రీ మేమో, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, క్యాస్ట్ సర్టిఫికెట్, బీసీ వారైతే ఓబీసీ సర్టిఫికెట్, క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో అండ్ సిగ్నేచరు, వర్కింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? నెక్స్ట్ వీడియోలో ఈ ఆర్పిఎఫ్ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి చెప్పుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.